ఉమ్మడి ఖమ్మం జిల్లా సైతం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తడిసి మొద్దవుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, మోందా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతుందని చెప్పాలి. దాదాపు ఉదయం 5 గంటలకు మొదలైన వర్షం ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది, ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కూడా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం మున్నేరు వద్ద ఉన్నాం. మున్నేరుకు వరద తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతుంది. ఎగువన ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలోని వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో మున్నేరుకు కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇటువైపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా నిన్న సాయంత్రమే ఇవాళ మొత్తం విద్యా సంస్థలకు, ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవు ప్రకటించారు. 2 జిల్లాల అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. అన్ని శాఖల అధికారుల యంత్రాంగంతో అటు ప్రాజెక్టుల సామర్థ్యం సంబంధించి, అదేవిధంగా వాహనాల రాకపోకలకు సంబంధించి, అదేవిధంగా వాగులు వంతెనల నుంచి వరద ప్రవాహం ఎక్కడెక్కడ ఎక్కువ తీవ్రత ఉందో వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. అక్కడ రాకపోకలకు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా కాసేపటి క్రితం ఒక విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో జరిగింది. కొనిజర్ల అదేవిధంగా ఏన్కూరు మధ్యన జన్నారం వాగు ఉధృతంగా వరద ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ కూడా ఏన్కూరు నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఒక లారీ డ్రైవర్ ఆ వరద ఉధృతిలోనే లారీని అక్కడ వంతెనని దాటించేందుకు ప్రయత్నించగా వరద ఉధృతిలో లారీ కూడా కొట్టుకుపోయింది. ఆ లారీలో అక్కడ ఉన్న స్థానికులు కూడా అతన్ని ఆ లారీ కొట్టుకుపోతున్నా కూడా డ్రైవర్ను దిగాలి, ప్రాణాలు రక్షించుకోవాలంటూ ఆ అరుపులు స్పష్టంగా వినిపించాయి. అయినప్పటికీ కూడా అక్కడ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో లారీతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోయారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత లేదు. మిగతా విషయానికి వస్తే చింతకాని మండలానికి సంబంధించిన పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కువ వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పాలేరు రిజర్వాయర్కు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ 23 గేట్లు ఎత్తి దిగువకు కూడా నీటిని విడుదల చేశారు. మరోవైపు వైరా జలాశయానికి కూడా వరద తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి కూడా వైరా జలాశయం చేరుకుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది. భద్రాచలం వద్ద కూడా గోదావరికి కొంత వరద ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2 జిల్లాల అధికార యంత్రాంగం అయితే అన్ని శాఖల అధికారులతో ఇవాళ ఉదయం కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 2 జిల్లాల కలెక్టర్లు కూడా అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను, అదేవిధంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. వరద తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితం ఫోన్లో సమీక్షించి జిల్లాలో తుఫాన్ ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనజీవనానికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా మోస్తరు వర్షం పైగా నమోదవుతున్న పరిస్థితి. కొన్ని మండలాల్లో భారీ వర్షం కూడా నమోదవుతుంది. ఖమ్మం నగరానికి విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఖమ్మం నగరం భారీ వర్షంతో తడిసి ముద్దవుతుందని చెప్పాలి. ఎడతెరిపి లేకుండా దాదాపు 8 గంటలకు పైగా వర్షం కురుస్తుండడంతో ఇక్కడ ఖమ్మం నగరంలో జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి. భారీ వర్షం కాకుండా మరోవైపు ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవుతున్నాయి. అదేవిధంగా రహదారులపైకి, ప్రధాన వీధులపైకి కూడా వర్షం నీరు వచ్చి చేరుతుండడంతో కొంత జనజీవనం స్తంభిస్తున్న పరిస్థితి. ఇప్పటికే
ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నాయి. అదేవిధంగా 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ కింది స్థాయి అధికార యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనజీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మున్నేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మున్నేరు ఈ పరిసర ప్రాంతాలు ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆయా డివిజన్లు ఏవైతే మున్నేరు ప్రభావిత డివిజన్లు కాలనీలు ఉన్నాయో ఆ కాలనీల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ దాదాపు 8 గంటలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ జోరు వానల ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.